హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పు బీరకాయ ఎలా వండుకోవాలో మీకు చూపిస్తాను. ఏంటి పప్పు బీరకాయ అని చెప్తుంది, అది రెగ్యులర్గా అందరూ వండుకునేదే కదా అని అనుకోవచ్చు. ఇది ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా పప్పును శుభ్రపరచుకోండి 2-3 సార్లు. క్లీన్ చేశాక పప్పులో మంచినీళ్ళు ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్తో 2-3 తీసుకోండి. బీరకాయ, 3-4 పచ్చిమిర్చి, పెద్దవైతే 2 టమాటాలు సరిపోతాయి. చిన్నవి కాబట్టి నేను 4 తీసుకున్నాను. ఒక ఆనియన్, అవన్నీ కట్ చేసేసి వేసేసుకోండి. బీరకాయలు కూడా చెక్కు తీసేసుకొని శుభ్రంగా చిన్ని చిన్ని పీసెస్గా తీసుకొని ఆ పప్పులోనే వేసేయండి. వేసేసాక దాంట్లోనే 1 స్పూన్ కారం వేసుకోండి. తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించండి. 4-5 విజిల్స్ వచ్చేదాకా వేయించుకోండి ఫ్రెండ్స్. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోండి. ఈలోగా తాలింపుకి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోండి. తాలింపు వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ పెట్టుకొని ఎల్లుల్లిపాయలు ముందుగా అవి కొంచెం చిటపెట్టలు ఆడుతాయి కాబట్టి అవి ఫస్ట్ వేసేసుకోండి. తర్వాత మొత్తం మనం తీసుకున్న పోపు సామాన్లన్నీ వేసేసుకోండి. ఆ పోపుని పప్పులో తిరగమూత చేసేయండి. అంతే ఫ్రెండ్స్. ఈ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.